హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. సో మన గబ్బర్ గాడికి అయితే మనం ఒక తోడునైతే తీసుకురాకపోతున్నాం. అలాగే మన రైడింగ్ వెహికల్స్లో కూడా మనకి ఒక వెహికల్ అయితే యాడ్ అవబోతుంది. సో ఆ వెహికల్ ఏంటి, ఆ వెహికల్ గురించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే ఆ వెహికల్ యొక్క రివ్యూ ఎలా ఉంటుంది అండ్ ఆ వెహికల్కి సంబంధించిన విశేషాలు ఏంటి అనేది మనం వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ ఈ బైక్ని తీసుకొని ఇప్పుడు మనం కొంచెం దూరం అయితే ఊరికి అలా సరదాగా రైడ్కి వెళ్ళొద్దాం అంతే తప్ప ఈరోజు పర్టికులర్ రైడ్ అంటూ ఏం లేదు. కావాలంటే మనం ఈరోజు పుత్తూరులో ఆల్రెడీ కైలాసకోన చూసాం కదా, కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళొద్దాం. అయితే మనం నేనైతే ఇప్పుడే డిసైడ్ అయ్యాను, ఇంతవరకు అయితే ప్లానింగ్స్ లేవు. సో ఏం చెప్పచ్చు, సర్ప్రైజ్ రైడ్ విత్ న్యూ బైక్ అని కూడా చెప్పచ్చు. సో అది ఏంటి, ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా వీడియోలో చూద్దాం రండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ చూసారా, సో నాట్ సబ్స్క్రైబ్ 77% ఉంది ఇంకా. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు కేవలం 23% మందే ఉన్నారు. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తే నేను ఇంకొంచెం ఉత్సాహంతో వీడియోస్ అయితే చేయగలుగుతాను. కాబట్టి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ. కెమెరా వ్యూ ఈరోజు అయితే గబ్బర్ గాడికి అయితే ఈ రోజు నుంచి ఒక తోడైతే ఉండబోతుంది. కొత్త బైక్ అనమాట. కొత్త బైక్ అంటే కొత్తదేం కాదు, మన ఛానల్లో చేరబోయే కొత్త బైక్ అని చెప్పచ్చు. దాని ద్వారా మనం ఏ రైడ్స్ అనేది చేయొచ్చు అనేది చూద్దాం. అండ్ రేపు మార్నింగ్ అయితే ఒక రైడ్కి స్టార్ట్ అవుతున్నాను. చిత్తూరు జిల్లా లోకల్ రైడే అనమాట. రేపు దాని గురించి డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. కాకపోతే ఈరోజు మనం ఈ బైక్ గురించిన వీడియో అయితే చూద్దాం. వెల్కమ్ బ్యాక్ వ్యూవర్స్. సో బండి చూసారు కదా, వీడియో ఎలా ఉంది, ఇంట్రో వీడియో బాగుందా? సో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కవాసకి నింజా 300. సో మన దగ్గర ఇంకొక బైక్ అంటూ వచ్చి చేరింది. అది ఎలాగూ ఏంటి అనేది ముందు చెప్తాను. అలాగే ఇప్పుడైతే మాత్రం బండి వేరే లెవెల్. బై ద వే, ఈ బండిని నేను ఇది రెండోసారి తీయడం. ఫస్ట్ టైం వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చినప్పుడు లోకల్గా టౌన్ లోపలైతే తిరిగాను. అండ్ రెండవది ఇప్పుడే తీయడం ఈ బండిని. అండ్ బండి అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. అండ్ స్మూత్ అంటే చాలా స్మూత్. 100లో వెళ్ళినా కానీ వైబ్రేషన్ అంటూ ఏదీ లేదు. కాకపోతే ఇది నేను స్పోర్ట్స్ బైక్లో తోలడం అన్నది చాలా తక్కువ. నాది ఫస్ట్ నేను పల్సర్ 150 తర్వాత డైరెక్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయానికి వచ్చేసాను. దాని తర్వాత ఇప్పుడు ఈ నింజాని సెకండ్ టైమే తోలడం. సో కొంచెం అయితే ఫియర్ ఉంది. కాకపోతే కొద్దిగా అలవాటు అయితే ఈ ఫియర్ అన్నది కూడా పోతుందని అనుకుంటున్నా. అండ్ కొన్ని వీడియోస్ అయితే కూడా చూసాను స్పోర్ట్స్ బైక్ని అయితే ఎలా నడపాలి అన్నది. సో దీనికి మెయిన్ వచ్చేసి లెగ్స్ ద్వారా ఆపరేట్ చేయడమే మెయిన్ అనమాట. లెగ్స్ అంటే ఈ లెగ్స్ని ట్యాంక్కి కరెక్ట్గా పుష్ చేసి పెట్టుకొని హ్యాండిల్ బార్ మీద ఎక్కువ ఏమంటారు ప్రెషర్ అన్నది పడకుండా చూసుకోవాలి. హ్యాండిల్ బాల్ని గట్టిగా పట్టుకోవడం కానీ లేదు దానిపైన బాడీ మొత్తం వెయిట్ని వేయడం కానీ ఇలా చేయకూడదు అనమాట. సో నేనైతే ప్రస్తుతానికి బాడీ వెయిట్ అంతా దాని మీద వేసిన దానివల్ల చెయ్యి అయితే నొప్పిగా ఉంది. సో ఈ బండి గురించి టెక్నికల్గా అయితే పెద్దగా టచ్ చేయడం లేదనమాట, ఎందుకంటే నాకే తెలియదు. సో ప్రస్తుతానికైతే మనం ఇక్కడి నుంచి కైలాసకోన వరకు రైడ్ చేద్దాం. దాని తర్వాత రిటర్న్లో మనం అయితే దీని యొక్క
ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ కైలాస్ కొండ దగ్గర వరకు వచ్చేసాం. సో ప్రస్తుతం ఇప్పటివరకు అయితే 120, 125 వెళ్ళినా కానీ ఇబ్బంది లేకుండా ఉంది. కాకపోతే ఈ బండిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్సిలేటర్కి ఉన్న గ్రిప్పు గ్లూ ఏదో ఊడిపోయినట్టుంది అనమాట. సో అందువల్ల ఎక్సిలేటర్ ఇవ్వగానే ఫస్ట్ ఆ గ్రిప్పు తిరిగేస్తుంది, తర్వాత ఎక్సిలేటర్ అవుతుంది. సో దానివల్ల కొంచెం స్పీడ్ అనేది ఎక్కువ వెళ్ళలేకపోతున్నాం. అలాగే ఇది వచ్చేసి కంఫర్ట్గా లేదనమాట. సో టైట్గా ఉంది ఎక్సిలేటర్ అనేది. ఒకసారి ఎక్సిలేటర్ ఇచ్చి వదిలేస్తే అది అలాగే ఉండిపోతుంది. మళ్ళీ తగ్గించాలంటే మళ్ళీ ముందుకు అదవాల్సి వస్తుంది. సో అందువల్ల ఇది ఒకటి కొద్దిగా ఇబ్బంది ఉంది. అండ్ ఇది యాక్చువల్లీ సర్వీస్కి వెళ్ళాల్సిన బండి. సో సర్వీస్ చేసిన తర్వాత అయితే ఇది బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ కైలాస్ కొండ దగ్గరకు వచ్చేసాం కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకుని రిటర్న్లో మిగతా మాట్లాడదాం. ఎంత?
సో ఇదండి ఫైనల్గా. సో కవాసకి నింజా 300. అండ్ దీంట్లో నాకు తెలిసిన చిన్న చిన్న టెక్నికల్ స్పెసిఫికేషన్ అయితే చెప్తాను. ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 300cc అంటే 296cc ఉంటుంది. అండ్ మైలేజ్ వచ్చేసి 25 నుంచి 27 కిలోమీటర్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ 6 స్పీడ్ మాన్యువల్ అంటే గియర్లు అనమాట, 6 గియర్ వెహికల్ అనమాట. దీని వెయిట్ వచ్చేసి 179 kgs ఉంటుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 17 లీటర్స్. అండ్ సీట్ హైట్ వచ్చేసి ఆబ్వియస్లీ 785 mm అనమాట. సో నాకైతే హిమాలయన్తో పోలిస్తే ఈ సీట్ అయితే భయంకరమైన కంఫర్టబుల్. అండ్ నా కాళ్ళు కూడా చాలా బాగా అందుతున్నాయి. అండ్ హిమాలయన్లో అయితే కొంచెం అటు ఇటు హైట్ తక్కువ అనమాట. సో ఇదైతే చాలా బాగా కంఫర్టబుల్గా ఉంది. కాకపోతే నాకేంటంటే ఆ హిమాలయన్ బండి తోలి దీని మీద కూర్చుంటే ఏదో ఎలక మీద కూర్చున్నట్టుంది. కాకపోతే వెయిట్ చూస్తే దాంతో వెయిట్ అయితే మాత్రం దాంతో ఈక్వల్ అయిన వెయిట్ ఉంది అనమాట. సో ఇది 2019 మోడల్ కాబట్టి అప్పట్లో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 3 lakhs to 3,20,000 వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా కవాసకి నింజా 300 BS6 వరకే అయితే అప్గ్రేడ్ అయిపోయింది అనమాట. సో BS6 దీనికంటే ఇంకా అడ్వాన్స్డ్ మోడల్ అనమాట. సో దీనికి ఆబ్వియస్లీ ABS బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో నింజా 300 వచ్చేసి ఒక స్పోర్ట్స్ బైక్ మాత్రమే అనమాట, నాట్ ఏ సూపర్ బైక్. సో ZX-10R లాంటి సూపర్ బైక్ అయితే కాదు. అండ్ ఇది బేసిక్ లెవెల్ కవాసకిలో ఉన్న మోడల్స్లలో ఇది బేసిక్ లెవెల్ స్పోర్ట్స్ బైక్ అనమాట. అలాగే ఇంజిన్ వచ్చేసి లిక్విడ్ కూల్ ఇంజిన్ అనమాట, DOHC ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అనమాట ఇది. సో ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఇది కూడాను. సో దాని మూలంగానే మనకి కొంచెం వైబ్రేషన్ అనేది చాలా తక్కువ అయ్యి స్మూత్గా అయితే రన్ అవుతుంది. మనది హిమాలయన్ అయితే వచ్చేసి సింగిల్ సిలిండర్ అనమాట, కాబట్టి కొంచెం వైబ్రేషన్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇంతకీ ఈ బండి గురించిన విషయాలు చెప్పలేదు కదా. సో ఈ బండి వచ్చి మా ఫ్రెండ్ శరవణ అని, తను అబుదాబిలో ఉంటాడు అనమాట. సో వాడిది ఈ బండి. కాకపోతే వాడు అబుదాబిలో ఉంటాడు, బండి ఇక్కడ ఉంటుంది. అండ్ మా ఇంకొక ఫ్రెండ్ వేలాయుధు అని, తను అయితే ఈ బండిని కేర్ చేస్తున్నాడు, టేక్ కేర్ చూసుకుంటున్నాడు. అండ్ ఇది ఎప్పుడైనా ఫ్రీగానే ఉంటుంది, అంటే ఎప్పుడు కావాలన్నా తీసుకెళ్ళచ్చు, ఫ్రీగానే ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ నాకు చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చింది. యాక్చువల్లీ మర్చిపోయాను నేను ఈ బండి ఉందనేది. సో అందుకని ఈరోజు అయితే ట్రై చేసాం. అంటే లాస్ట్ టైం ఒకసారి వాడు సరవణ కూడా వచ్చినప్పుడు చూశాను, ట్రై చేశాను, దాని తర్వాత మళ్ళీ మర్చిపోయాను. సో ఈరోజు అయితే గుర్తుకొచ్చి మళ్ళీ అన్నీ పర్టికులర్గా తీసుకుంటే, ఇది సర్వీస్కి వెళ్ళాలంట. ఒకసారి సర్వీస్ చేయిస్తే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ కూడా దీనికి కొంచెం ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇది లోకల్ కాబట్టి నేనైతే వేసుకొచ్చాను, ప్రాబ్లం లేదనేసి. సో ఇంకెక్కడైనా రైడ్స్కి పాటు వెళ్ళేటివి ఉంటే ఖచ్చితంగా దీన్ని మంచి డాక్యుమెంట్స్తోనే వెళ్ళాలి. అండ్ దీని స్టోరీ ఏంటంటే, ఈ బండి యాక్చువల్లీ ఈ రీజియన్ది కాదు, ఇది US బండి అనమాట. సో అమెరికా నుంచి వీళ్ళ సరవణ అని చెప్పాను కదా, వాళ్ళ బాంబర్ది అమెరికా నుంచి అయితే షిఫ్ట్ చేసి షిప్లో వేసాడు అనమాట. అక్కడెక్కడో సెకండ్ హ్యాండ్లో ఎక్కడో దొరికిందంట. సో ఆ బండిని అమెరికా నుంచి అయితే పంపించాడు. సో ఇది రావడానికి దాదాపు 1 month 1.5 month పడింది. అండ్ దానికి అయిన ఖర్చు కూడా ₹1,00,000 1,50,000 అయిందనమాట. సో ఇది బండి స్టోరీ. సో ఇదైతే ఇండియా బండి కాదు, ఇది US బండి. సో అదండి వీడియో. సో ఈ వీడియో ఇక్కడితో నేను ముగిస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రమే మన వీడియోని చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన ఛానల్ అయితే రికమెండ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.